ఒక్క వీటికి అంత ఎగిరిపోద్దురా. కానీ అని చంపితే మన ఎంబడి పడ్డోళ్ళు దొరకరు. అట్లనే ఆడంతలుగా బయటపడాడు. మనం పెట్టే పొగకు ఊపిరాడు కాడే బయటికి రావాలి. పంచత్. ఇంకెన్ని రోజులే ఇట్లా? పిల్లలు రోజు అడుగుతాండ్రు టీచర్ ఎప్పుడు వస్తుందని, అందుకే తీసుకొచ్చిన. అవును వెన్నెల టీచర్, మటన్ కూడా తెచ్చిన టీచర్. ఇదేనా బయటకు వచ్చుడు? చూస్తా అంటే గా ముచ్చటేం కానట్టుంది. ఏయ్ గా ధరణిగాడు దండగే 90 గుద్దందే ఏం పని చేత కాదు. ఇక నిన్నేం చేస్తాడు? అయినా నీకు పెళ్లి అచ్చొత్తలేదే. నీకు ముచ్చట చెప్పాలనా? పుస్తలుంటే ఒక్కడే మూడు. అదే ముండలెక్కున్నావనుకో. ఏ పద్మ చెప్పేదానికి సరైన పెళ్ళం జరిగత్తే పంచత్. మొలదారం కింద గుడలు రాలుతాయి. ఎట్లయితే అట్లే చూసుకుందాం. ఎవరిని అడిగి తాలి కట్టినావరా? ఒక అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా అట్లా తాలి కట్టొచ్చా? నువ్వు చేసిన పనికి ఇదెవ్వంతోనైనా పోతుందని ఊరంతా బజార్ దాని లెక్క చూస్తుంది. ఆళ్ళకు తెలియదు కదా నీ చేతి గజ్జలు నాకు సోయి లేకుండా చేసినాయని.
అసలు పొద్దుకేదాకా నాకేం తెలుసు నీ ఇంటికి వచ్చిందని. నేనేమన్నా అంగట్లో బొమ్మనా? ఆ? ఎక్కడికి పోవాలనో ఏం చేయాలనో వశపడతలేదు. ఇదంతా నువ్వు చేయబట్టే. నిన్ను చూస్తే సంపాలనంత కోపం వస్తుంది, కానీ నాకిగ ఒప్పిక లేదు. ఎందుకురా నాకు తాళి కట్టినావు? నువ్వు నా దోస్తు. నీకోటి చెప్పాలనే, నా మొగుడు పోయినాక అప్పులోళ్ళందరూ నా ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలనో అర్థం కాలే. చిన్న నంపి నా బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద సెయ్యేసిండు. నా పిల్లల కోసం నేను లొంగిపోయినా. ఆడదంటేనే బతుకమ్మ అంటారు. అసొంటి బతుకమ్మను కూడా మొగుళ్ళైన ఆడదాన్ని పెట్టనియరు. కానీ నీ బతుకు నా లెక్క కాకుండా చేసిండే ధరణి. పుస్తగట్టి సుతా దోస్తన్నాడంటే ఇంతకన్నా మంచి మొగుడు ఏడ దొరుకుతాడే? ఆణ్ణి మొగుళ్ళెక్క కాకపోయినా కనీసం